శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈరోజు బాల వికాస్ చిన్నారులచే ర్యాలీ కార్యక్రమం వృద్ధాశ్రమం నుంచి బయలుదేరుతున్నాం. ముగ్గు అయితే చాలా బాగుంది. ఆశ్రమం ముందు ర్యాలీ బయలుదేరే ముందు మామిడి తోరణాలు కట్టినారు. చాలా బాగుంది. స్వామివారికి లోకి అయితే వస్తున్నాం. ఇప్పుడు చిన్నారులు అయితే రెడీగా ఉన్నారు. మంచి ఫ్లెక్సీ తయారు చేశారు. సాయిరామ్ అయితే ర్యాలీకి రెడీగా ఉన్నారు. సత్యం సుందరం అని ప్రొటెక్షన్ బోర్డులు అయితే తయారు చేస్తున్నారు. సాయిరామ్ ర్యాలీ అయితే సిద్ధమైంది. ఇప్పుడు స్వామి యొక్క బాల వికాస నుంచి మొదలు పెట్టినారు. పుట్టిన ప్రారంభోత్సవ జెండానైతే ఊపడం జరుగుతుంది. ఇప్పుడు డిపి గారు ఇంకా చిన్నారులు బయలుదేరుతున్నారు. పూర్ణ కుంభం అయితే సెట్ చేసినారు. లేదా చిన్న చిన్న బాల వికాస్ పిల్లలు ఉన్నారు. సాయిరామ్ జోడి చూసుకోండి. మీకు తెలివచ్చుగా ఒకప్పుడు మొక్కల రామయ్య గారు అయితే ఈ మోడల్ పెట్టుకునేది. ఇక్కడైతే మా చిన్నాడు ఇంచుమించు సేమ్ మొక్కల రామయ్య గారి స్టైల్ అయితే వాళ్ళకి స్టూడెంట్ పెట్టుకున్నాడు. సాయిరామ్ వీళ్ళంతా బాల వికాస్ విద్యార్థిని. సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. జై జై బాల వికాస్. జై జై బాల వికాస్. జై జై పూర్ణ కన్మం పోనీ 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 అంతే. చాలు చాలు చాలా చిన్నారులు అయితే బొడి అడవులు వేసుకుంటూ ర్యాలీలో పాల్గొంటున్నారు. కుటుంబంలో అయితే బాల వికాస్ చిన్నారులు మంచిగా తయారు చేసుకొని బయలుదేరినారు. ర్యాలీలో చిన్నారు అయితే ఒకటే వస్తుంది చిన్నగా దాంతో ఫ్లాగ్ పెట్టుకొని వస్తుంది. సాయిరామ్. వీధుల్లో చిన్నారులు బాల వికాస్ చిన్నారులు మంచి ర్యాలీని స్వామి యొక్క నినాదాలతో 100వ పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. స్వామి యొక్క కొటేషన్స్ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస యొక్క నినాదాలు కలుపుకుంటూ సాయిగాయత్రి చేసుకుంటూ బాల వికాస్ జిందాబాద్ అనుకుంటూ జయ జయ బాల వికాస్ అనుకుంటూ చిన్నారులు అయితే వికాస్ జై జై వికాస్, జై జై వికాస్.
जय जय बाल विकास 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 जय जय विकास जय जय बाल विकास जय जय बाल विकास जय जय विकास जय जय बाल विकास जय जय बाल विकास जय जय बाल विकास जय जय बाल विकास जय जय श्री सत्य ఈ రోజు ర్యాలీ కార్యక్రమం అయితే అయిపోయింది. చివరి స్ట్రీట్ తిరుగుతున్నారు పిల్లలంతా బాల వికాస్ నినాదాలతో. అందరూ బ్రహ్మాండంగా స్వామి యొక్క కార్యక్రమం అయితే ర్యాలీ కార్యక్రమం అయితే ముగిసింది. ఇప్పుడు చివరి స్ట్రీట్ ఇది. భగవాన్ శ్రీ సత్యసాయి బాల వికాస్ విద్యా విభాగం పిల్లలచే ఈ రోజైతే ఈ చిన్నారుల యొక్క ర్యాలీ ముగిసినది. ఇక్కడ బాల వికాస్ చిన్నారులచే స్ట్రీట్ లో స్వామి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసి ఉన్నారు అందరూ. జయరామ్, గట్టయ్య సెంటర్ ద్వారకా నగర్ లో ఒక స్ట్రీట్ లో అయితే మన బాల వికాస్ గురువులు, చిన్నారులు, పెద్దలు స్వామి యొక్క చిత్రపటాన్ని అయితే ఆవిష్కరణ చేయడానికి రెడీ ఉన్నారు. ఒక చిత్రపటానికి స్వామి యొక్క అయితే ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేసినారు. जय बोलो भगवान श्री सत्य बाबा जी की। ఈ యొక్క స్ట్రీట్ లో స్వామి యొక్క చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేసినారు. చిత్రపటాన్ని బాల వికాస్ చిన్నారులు, పెద్దలు అందరూ చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ రోజు అయితే కార్యక్రమం. స్వామి దయతో. జై సాయిరామ్. జరా ఈరోజు సత్యసాయి బాబా 100వ సత్యదినోత్సవ సందర్భంగా ఈరోజు మా 56వ డివిజన్లో పారిశుద్ధ కార్మికులకి బట్టలు పంచే కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారందరికీ మా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి జిల్లా సుధాకర్ గారు, నరసరావు గారు, భాస్కర్ గారు గత నాకు 20 సంవత్సరాల నుంచి నాకు ఒక మిత్రులు వాళ్ళు ఎప్పటి నుంచో అప్పటి నుంచి కూడా చూసుకుంటూ వస్తున్న వాళ్ళని నేను అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో. అలానే కార్మికుల గురించి ఒక మాట చెప్పాలి మీకు. ఏందంటే ప్రతి డివిజన్లో 7,000 జనాభా ఉంటే 11 మంది సభ్యులు ఉంటారు పారిశుద్ధ కార్మికులు.
వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా సేవా కార్యక్రమాలు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది కార్యక్రమం వాళ్ళది. వాళ్ళు చేసే కార్యక్రమం మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ కష్టానికి గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా దివ్య పాదములను నమస్కరిస్తూ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంత్యోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కూడా గత 2-3 నెలల నుంచి ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ వచ్చాము. ఈరోజు సత్యసాయి సేవా సంస్థ ఖమ్మం జిల్లా ఖమ్మం సమితి ఆధ్వర్యంలో బాల వికాస్ డే సెలబ్రేషన్ ని చాలా ఆనందోత్సవాలుగా చాలా బాల వికాస్ గురువులు ఎంతో ఆర్తి ప్రేమతో చాలా విశేషంగా పిల్లలందరితో ఘనమైన ర్యాలీ నిర్వహించటము. ఆ ర్యాలీలో స్వామి ఆనందపడి విశేషము చాలా చాలా విశేషకరం ఏమిటంటే ఖమ్మం టౌన్లో స్వామివారు ఒక వార్డులో ప్రతిష్ఠించుకోవటం అనేది నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి. అది 56 వార్డు రావటం, సత్యనారాయణ గారు కార్పొరేటర్ ఉండటం వారి అదృష్టం. ఇది ఎవరు నమ్మినా నమ్మపోయినా స్వామి ఒక చోట ఇష్టపడి వచ్చారంటే భవిష్యత్తులో అక్కడ చాలా 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 సేవా కార్యక్రమాలు జరుగుతాయి. చాలా ఆధ్యాత్మిక ఉన్నస్థితికి అందరూ వెళ్ళగలుగుతారు. ఈ వార్డు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ సందర్భంలో పారిశుద్ధ్య కార్మికులను కూడా స్వామికి అత్యంత ప్రియమైన ఇటువంటి సేవ ఎవరైతే చేస్తారో, ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్ కి మించిన సేవకులు ఎవరు ఉండరు ఖమ్మం టౌన్ లో. అలాంటి ఉన్నతమైన సేవకులకి ఈ రోజున స్వామివారి సమక్షంలో మనము వారిని సన్మానించుకోవడం, వారికి వస్త్ర వితరణ చేయడం అనేది చాలా శుభదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున జాతీయ నిత్యనారాయణ సేవ, బాల వికాస్ డే సెలబ్రేషన్, సాయంత్రము మందిరంలో చాలా చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా శుభదాయకము. బాల వికాస్ గురువులు, పిల్లలు, పేరెంట్స్ కూడా అందరూ పొద్దున్న ఉదయం 9 గంటలకే రావటం చాలా ఆనందదాయకంగా ఈ వార్డు మొత్తం స్వామి నడయాడటం. స్వామి వచ్చి ఇక్కడ ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉండారు. ఇక్కడ ఈ రోజు నుంచి ఈ వార్డు ప్రజలకి, ఈ వార్డు భక్తులకి, పెద్దలకి, అందరికీ, మున్సిపల్ వర్కర్స్ కి అందరికీ ఒక సూచన ఏమిటంటే విన్నపము. స్వామివారు ఇక్కడ ప్రేమతో ఇచ్చేశారు మీ వార్డుకు మాత్రమే. ఈ రోజు నుంచి స్వామిని అక్కడ ప్రతిష్ఠించుకున్న విధానం కానీ, తదుపరి రక్షణ ఇవ్వడం కానీ, వర్షాకాలం, ఎండాకాలం ఏ కాలం వచ్చినా కూడా స్వామికి ఎలా రక్షణ చేయాలో ఏమిటనేది సదనుగుణంగా ప్లాన్ చేసి అందరం కలిసి ప్రేమతోటి స్వామిని ఆహ్వానించుకున్నాం. కాబట్టి ఈ వార్డు ప్రజలు సెలబ్రేషన్స్ ని భవిష్యత్తులో కూడా సత్యసాయి సేవా సంస్థ ఖమ్మం సమితిలో ఈ వార్డులో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరగాలని, నామం జరగాలని స్వామిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ స్వామివారి 100వ జన్మదిన వేడుకలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ కి విశిష్ట అతిథిగా విచ్చేసిన మా మిత్రుడు సత్యనారాయణ గారు గత 20 సంవత్సరాలుగా వార్డున ఎంతో అద్భుతమైన సేవలు చేస్తూ ఆ సేవా పుణ్యఫలం చేతనే ఇలా భగవాన్ బాబా వారి ఆవిష్కరణ సాయి ఈశ్వర సద్గురుదేవ సాయి ఈశ్వర మేడం అలాగే మేడం ఉంటుంది ఉంటుంది. ఈరోజు స్వామివారు మున్సిపాలిటీ కార్మికులు స్వామి యొక్క చిత్రపటాన్ని అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా మీ అందరికి ఎలా ఉంది స్వామి ఫోటో ఇచ్చినందుకు? ఓకే, జై సాయిరామ్, జై సాయిరామ్ అనండి. ఇట్లా జై సాయిరామ్, జై సాయిరామ్.